నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా 1455 మంది విద్యార్థులకు ఉచిత ట్యాబ్ల పంపిణీ. యువగళం నవశకం సభ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్వల బాబ్జీ. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 22వ తేదీన ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల నిర్వహణ. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల 8వ తరగతి విద్యార్థులకు గురువారం ఉచిత ట్యాబ్ల పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మండలానికి సంబంధించిన 1455 మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ శామ్యూల్, ఎంఈఓ హనుమ, వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి భాస్కరరావు, మానికొండ వెంకటేశ్వరరావు, నీరుకొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి లేకుండా ఈ రాజకీయ కూడా వచ్చి విద్యార్థుల మీద ఒత్తిడి లేకుండా వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి తీసుకొచ్చి ఫ్రీగా చదివించాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే అది సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తించవలసిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చేసి మన పిల్లల్ని మనం ఒత్తిడి లోన్ చేసి ఏదో వాళ్ళని బలవంతంగా చదివించాలంటే దాని ఫలితం కంటే కూడా చెడు ఫలితాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ టెక్నో స్కూల్స్లో ఉండవలసిన ట్యాబ్స్ 8th క్లాస్ నుంచి అందరికి ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే ఎంత ఖర్చు అయినా కూడా ఇవాళ మీరే చూడండి. ఇవాళ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 1455 మంది 8th క్లాస్ స్టూడెంట్స్కి ఇవాళ మనం ఈ బైజూస్ కంటెంట్ తోటి ఉన్న ట్యాబ్లు మనం ఇస్తున్నాం. ఈ మధ్యకాలంలో అంటే దుర్మార్గులు ఎలా ఉంటారంటే వాళ్ళు పై మామూలుగా కనపడరు. జగన్ మామయ్య ప్రతి మీటింగ్లో చెప్తాడు, మనం పోరాడేది ప్రతిపక్ష నాయకులతో కాదు, దుర్మార్గులు, దుస్తులు, మారీచుల్లాగా వేషాలు మార్చడం, రాతలు మార్చడం, భాష మార్చడం, తప్పుడు వ్యాఖ్యానాలు చేయటం, ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పత్రికా రంగంలో జరుగుతున్న వాస్తవాలు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థాన్ని నిలబెట్టే దౌర్భాగ్యుడైన దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు కోసం వాళ్ళ నీతి నియమాన్ని గాలికి వదిలేసి వాళ్ళ రాతలు కానీ, చేష్టలు కానీ, వాళ్ళ యొక్క స్క్రీన్లో చూపించే విషయాలు కానీ కనపడతా ఉన్నాయి. మనం అటువంటి మారీచులతో పోరాడుతున్నాం కాబట్టి మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోనే చెప్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా మీరు కూడా నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి. మీ తల్లిదండ్రుల్ని
మీరు కూడా ప్రభావితం చేయాలి. ఎందుకంటే మీరు మంచి చదువుకోవాలి. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితితో అమోదతోటి సంబంధం లేకుండా ఉన్నత చదువులకు వెళ్ళాలంటే ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మనం అటువంటి స్థాయికి చేరుకోగలం అన్నది ఈ స్థాయిలో మీరు ఆలోచించగలుగుతారు తప్పనిసరిగా. ఎందుకంటే అటువంటి ఆలోచన శక్తి మీలో ఆల్రెడీ మీరు ఆ గ్రాస్పింగ్ పవర్ సంపాదించారు. కాబట్టి మీ భవిష్యత్తు, మీరు ఇష్టమైన కోర్సు, మీరు ఏ ఇష్టమైన డిగ్రీ ఏది చదువుకోవాలన్నా అది తల్లిదండ్రుల మీద భారం పెట్టకుండా చదువుకునే అవకాశం మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ ఇంటికి మీ తల్లికి ఒక అన్నగా, తమ్ముడిగా, మీకు ఒక మేనమావగా, మీకు అన్ని రకాలుగా భరోసా ఇచ్చి మీరు చదువుకునే ఏర్పాట్లు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరు. ఇవాళ రకరకాల వేషాలతోటి మారీచుల్లాగా వేషాలు మార్చి మాటలు మార్చి చెప్పిన అబద్ధం చెప్పకుండా మాటలు మార్చే దుర్మార్గులు ఈ 2 నెలల్లో ఓదరు కొట్టేస్తారు. ఈ 2-3 నెలల్లో మీ ఇంటికి వచ్చి ఇవాళ రాజకీయ వ్యవస్థలో ఒక గొప్ప పెనుమార్పు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చడం అన్నది ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. ఏదో కొన్ని హామీలు ఇస్తారు, కొన్ని నెరవేరుస్తారు, కొన్ని నెరవేర్చలేకపోతారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని 198.4% హామీలు నెరవేర్చాడంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది ఈ భారతదేశ చరిత్రలో. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల జన్మదినోత్సవం సందర్భంగా ట్యాబుల పంపిణీ కార్యక్రమం పిల్లలకు చేయడం అనేది మనమందరం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రభుత్వం విద్యకు సంబంధించి ఎన్ని పెను మార్పులు తీసుకొచ్చిందనేది మనందరికి కూడా తెలుస్తూ ఉంది. నాడు నేడు పథకం కింద స్కూళ్ళన్నింటిని కూడా గుర్తించి అవసరమైనటువంటి రిపేర్లు, మౌలిక వస్తువులు, ఇతర పిల్లలకు అవసరమైనటువంటి అన్ని రకాల వస్తువులు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మనకి ఇప్పుడు ఇస్తున్నటువంటి పుస్తకాలు 2 భాషల్లో, తెలుగు, ఇంగ్లీష్ బైలింగ్వల్ పుస్తకాలు ఇవ్వడం. అదేవిధంగా ఈరోజు మనం ఈ ట్యాబుల విషయానికి వస్తే బైజూస్ అనేది ఎంత క్వాలిటీ కంటెంట్ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. మనకు ఏ పాఠ్యాంశం తీసుకున్నా సరే బైజూస్లో మనం లోపల చూసినట్లయితే విజువల్ రూపంలో పిల్లలకు బాగా అర్థమయ్యే విధంగా అన్ని పాఠాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మనకు కొన్ని డౌట్స్ ఉన్నా సరే ఇంకా ఆ చాప్టర్ మీద మంచి అవగాహన వచ్చి ఇంకా క్లారిటీతో పరీక్షల్లో ప్రజెంట్ చేయడానికి వీలవుతుంది. మావయ్య, మా చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు రాకుండా అమ్మఒడి వేస్తున్నారు. విద్యా కానుక కిట్ రూపంలో యూనిఫామ్, బుక్స్ అందిస్తున్నారు. మేము ఆరోగ్యంగా బలంగా ఉండాలని జగనన్న గోరుముద్ద రూపంలో మంచి భోజనం, రాగి మాల్ట్ అందిస్తున్నారు. నాడు నేడు అంటూ ప్రైవేట్ పాఠశాలను మించి మా స్కూల్స్ను రెడీ చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా డిజిటల్ విద్య, ఐఎఫ్పి ప్యానల్స్ అందించారు. మా చదువును మరింత మెరుగుపరచాలని బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ అందిస్తున్నారు. బాగా చదువుతున్న వారిని జగనన్న ఆణిముత్యాలతో ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ యువగళం నవశకం విజయవంతం కావడం పట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ హర్షం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువగళం స్ఫూర్తితో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, రాంప్రసాద్ చౌదరి, పూతుల అన్నవరం, వాడపల్లి సుబ్బరాజు, ముత్యాల సత్యనారాయణ, ఏరుబండి సతీష్, షేక్ బాజీ, ముప్పిడి రమేష్, పసలపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభించిన సభ సుదీర్ఘంగా 8 గంటల
30 నిమిషాలు దాటిపోయిన పరిస్థితి ఉంది. అతి చక్కగా జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభగా చెప్పక తప్పదు. ఈవేళ మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక ట్రిక్కులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న నియోజకవర్గానికి బయటికి ఇంకా వేరే చోటకి ₹100 ఎక్కడేసినా ₹100. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క చోట కూడా అపజయం మూట కట్టుకునే పరిస్థితుల్లో ఇతను పరిపాలన చేసాడు. దానికి శిక్ష అనుభవించాడని చెప్పి ప్రజలే శిక్ష వేసే పరిస్థితి వేళ కనపడుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 1 గంట మీటింగ్ పెడితే ఆ గంటలోనే జనం బిలబిలమని లేచి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ సుదీర్ఘంగా 5.5 గంటల సేపు ప్రజలంతా అక్కడికి వచ్చిన తర్వాత లేవకోకుండా ఆ కార్యక్రమం దిగ్విజయం చేశారు అని అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మరి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఆమోదించారని చెప్పి తెలియజేస్తారు. ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువసేపు మాట్లాడకపోయినా అందరి దృష్టికి వెళ్ళేలాగా ఆ అవసరమైన ఏదైతే చారిత్రాత్మకమైన పొత్తు ఎందుకు అవసరమైందో ఆ వివరాలన్నీ కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సుదీర్ఘమైన పాదయాత్ర చేసినందుకు పార్టీకి పెద్ద ఎత్తున మైలేజ్ తీసుకొచ్చినందుకు మరి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున మరి నారా లోకేష్ బాబుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే అచ్చెన్నాయుడు గారు అక్కడ ఉత్తరాంధ్రలో మరి మేము 4 రోజుల ముందు వెళ్ళడం జరిగింది. 40,000 దాటి మెజార్టీతోటి మనం గెలిపించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. నిన్న రోజున జరిగిన యోగం నవసకం కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలు మరియు పౌర్ణమండలం ప్రజలకు అలాగే వెంటపల్లి ప్రజలకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకున్నాం. మన బాబ్జీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే తెల్లారుజామునే 4 గంటలకి రావడం, అందరూ కూడా వెళ్ళి అక్కడి నుంచి దేవుడి దేవాలు అందరూ సురక్షంగా మన ఉన్న ప్లేస్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాబోయే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నేను చూసిన జనాలందరికీ అర్థమవుతుంది ఏ గవర్నమెంట్ ఏర్పడుతుందో ప్రజలు ఊహించేసుకున్నారు. కాబట్టి నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారు మాట్లాడిన విధానం బట్టి ప్రజలందరికీ కూడా మనసులో ఒక మాట ఏర్పడింది. ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం గవర్నమెంట్ అని తెలుసుకున్నారు. ఇంకా బై వైసీపీ అని చెప్పడం జరుగుతుంది. చెప్పడమే కాదు, ప్రతి వార్డులో కూడా జనాలందరూ కూడా ముందుకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తెలుగుదేశం కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యోగల ముగింపు సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వెళ్ళడం జరిగింది. ఆ సమావేశం ఎంతో సక్సెస్ అవ్వడం, దానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఎందువల్లంటే 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి ఇద్దరు ఉన్న సమావేశం చూసాం. ఆ రోజు జరిగిన ఎలక్షన్ చూసాం. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడక ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి కొన్ని సీట్లు తెప్పించారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపడానికి ఈ జనసేన టీడీపీ యొక్క సమిష్టి ప్రభుత్వానికి పూర్తి మద్దతు పలకాలని చెప్పని ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా ఉన్నారు. నిన్న జరిగిన సభ ఉత్తేజంతో తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ కూడా ఈ 100 రోజులు కూడా కష్టపడి పనిచేసిన రోజుని మన కళ నెరవేరుతుంది. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని చెప్పని యువగళం నవశకం అనేటటువంటి కార్యక్రమానికి ముగింపు సందర్భంగా ఒక బ్రహ్మాండమైనటువంటి సభని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మండల పార్టీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు, అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అహర్నిశలో కష్టపడుతున్నటువంటి నాయకత్వ బృందంలో సుమారు 100 కార్డుల్లో ఈ యొక్క నియోజకవర్గం నుంచి ఆ గ్రామానికి కూడా ఆ సభని విజయవంతం చేయడానికి తరలి వెళ్ళడం జరిగింది.
మరి అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని అయితే మేము ప్రత్యక్షంగా తిలకించడం జరిగింది. అక్కడ గాజువాక నియోజకవర్గానికి మరి అబ్జర్వర్గా మన బాబ్జీ గారిని జన సమీకరణ కోసం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది పార్టీ. ఆ క్రమంలో ఒక 4 రోజుల ముందుగానే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులని మరి అధ్యయనం చేసుకుని బాబ్జీ గారు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి గారు నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారితో మమేకమై అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మరి అందరి యొక్క నాయకత్వంలో కూడా అక్కడ కూడా మీటింగులు ఏర్పాటు చేసి ఆ మీటింగులో ఆ యొక్క కార్యక్రమానికి జనాన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రజలకు ఆయన మరిన్ని సేవలు అందించాలని ఆశిస్తున్నానన్నారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి, మన అభిమాన నాయకుడు, ప్రజానరంజకంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే మరి మన ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాలు. ఆ పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని, ఈ రాష్ట్ర ప్రజల్ని అన్ని రకాలుగా కూడా సంక్షేమ రాజ్యంగా ఆయన పరిపాలిస్తున్న పరిపాలన ఆయన ఉన్నంత వరకు ఆయన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలకి అన్ని రకాలుగా కూడా మేలు జరగాలని, ఆయన పాలనలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరఫున, మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున కూడా నేను ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా శుక్రవారం స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో ధర్నా నిర్వహిస్తున్నామని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీ తెలిపారు. గురువారం స్థానిక ధనా రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ధర్నా కార్యక్రమానికి విద్యుత్ ఛార్జీల బాధితులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎం సురేష్ రెడ్డి, రామగాని సత్యనారాయణ, పాటే నాగేశ్వరరావు, నేదూరి గంగాధర్, వి నారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడైన దగ్గుబాటి పురంధేశ్వర ఆజ్ఞ ప్రకారం ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపుదల మీద 175 అసెంబ్లీ స్థానాల్లో కూడా రేపు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే రేపటి నుంచి ప్రారంభించి 4-5 రోజులు ఈ కార్యక్రమం చేయమని మా పార్టీ నుంచి ఆదేశాలు రావటం, ఈ కరెంటు ఛార్జీల పెంపుదల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. దీని మీద పురంధేశ్వరరావు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నిరుపేదలైన పేదవారు వాళ్ళు కట్టలేని అమౌంట్ కూడా మరి వేలాది రూపాయలు కరెంటు బిల్లు రావటం, దాని మీద ఆందోళన చెందడం జరుగుతుంది. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే రేపటి రోజున ఈ నియోజకవర్గ స్థాయిలో అత్యధిక కరెంటు బిల్లులు వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాళ్ళ శిబిరం దగ్గరికి వస్తే వాళ్ళకి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఆ యొక్క బిల్లుల మీద ప్రభుత్వంతో పోరాటం చేయడానికి మేము సిద్ధం. ఈ ప్రభుత్వానికి ఇక లోకల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకెళ్ళి వాటి మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేద్ది. ఎందుకంటే కరెంటు బిల్లులు కూడా ఒక లెక్కపత్రం లేకుండా ఈ ఏదైతే పేద కుటుంబాలు ఉన్నాయో పల్లెటూరులో కుదేలైపోయే విధంగా కరెంటు బిల్లు రావడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అధిక విద్యుత్ ధరల మీద ధర్నా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి జిల్లా వ్యాప్తంగానూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. మనం తాడేపూడి నియోజకవర్గ స్థాయిలో తాడేపూడును కేంద్రంగా చేసుకొని శిబిరం ఏర్పాటు చేసి మరి ఈ విద్యుత్ గుదిబండగా మారింది ప్రజలకి, వినియోగదారులకి. దాన్ని నిరసిస్తూ రేపు తాడేపూడిలో నిరసన శిబిరం ఏర్పాటు చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం మెళ్ళ ఉంచి విద్యుత్ ధరల్ని తగ్గించాలని, దీనికి ప్రతి కార్యకర్త అలాగే వినియోగదారుడు ప్రజలందరూ సహకరించి మరి రేపు నిర్వహించే విద్యుత్ ధర్నాను
సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాం. మరి ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలామంది పేద ప్రజల మీద కూడా విద్యుత్ రెట్టింపు ధరలు వేయడం జరిగింది. కాబట్టి దాన్ని తగ్గించాలని మరి ఆందోళన చేసి ధర్నా చేయాలని మరి రాష్ట్ర పార్టీ మేరకు ఈ రోజున ఈ ధర్నా చేసి కార్యక్రమాన్ని ఈ ప్రెస్ మీట్ పూర్వకంగా ప్రజలందరికీ పార్టిసిపేట్ చేయవలసిందిగా రేపు 10 గంటల నుంచి 1 గంటల వరకు తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ నాయకులు అన్నారు. గురువారం వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ వైసీపీ అధ్యక్షుడు గుండుమూగుల నాగు, సీనియర్ నాయకులు కర్రి భాస్కరరావు, కొలుకులూరి ధర్మరాజు, బొడ్డు సాయిబాబా, కైగాల శ్రీనివాస్, టి జగజ్జీవన్, చెన్నా జనార్దన్, కర్ణాటి కన్నయ్య, అశోక్, బోణం విజయ నిర్మల, దంతుకుర్తి లీలావతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం భారీ కేక్ను కట్ చేశారు. ప్రజల పాలిట పెన్నిది, ప్రజల కోసం అనునిత్యం పనిచేసే వ్యక్తి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన ప్రీతం నేత పొట్టి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈ తాడేపల్లిగూడెంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజల కోసం పనిచేస్తూ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా ప్రజాభిమానం పొంది భవిష్యత్తులో కూడా ప్రజాసేవ చేస్తాకి ప్రజల ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ముందుకు సాగుతున్నటువంటి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రీతం నేత పొట్టి సత్యనారాయణ గారు కూడా ఆయన బాటలో పయనిస్తూ ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంగా ఈ రోజున ఈ నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో మరి పండుగ రోజు, ఎందుకంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి, మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఇవాళ నెలకొ ఉంది. జగన్మోహన్ రెడ్డి వారి వ్యక్తిగతం జగన్మోహన్ శక్తి, మరి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేపట్టిన కాడి నుంచి విద్య, వైద్య, వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి భారతదేశంలోనే రాష్ట్రాలు అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అందులో సందేహం లేదు. మరి అలాగే మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి పొట్టి సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇవాళ జన్మదినోత్సవ వేడుకలు ఎంతో మనం వైభవంగా చేసుకుంటూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మన నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకులు పొట్టి సత్యనారాయణ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో తెచ్చుకునే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త ఐకమత్యంతో మరి మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తనవంతు కృషి చేయాలని, మరి రాబోయే రోజుల్లో మన పార్టీని విజయకాంతను ఎగరేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన్ని ఇక్కడికి ఎమ్మెల్యేగా ఈయన్ని గెలిపించుకోవాలని మనం కోరుకుంటూ, మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పొట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇవాళ కేక్ కటింగ్ కార్యక్రమాలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు, రక్తదానమే కానివ్వండి, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఇవాళ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది అనేక రాష్ట్రాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నాయి. అలాంటి ముఖ్యమంత్రిని ఈరోజు మనం ఆదరించాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రాష్ట్రాన్ని సంక్షేమం తీసుకుని నడిపించాలని నేను ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేయలేని సందర్భం మనం చూసాం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ 5 ఏళ్లలో మనం ఎన్నో కార్యక్రమాలు చూసాం. ఇలాంటి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను శ్రేణులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద విద్యార్థుల పాలిట పెన్నిది అయినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు దేశంలోనే ఆదర్శవంతంగా పరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రిగా ఉండడం అనేది చాలా గర్వకారణం. ఈ రోజున ఆయన 51వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా మన ప్రియతమ ఎమ్మెల్యే పొట్టి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఎంతో చక్కగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే ఎంతో ఘనంగా ఈ పుట్టినరోజు శుభాకాంక్షల కార్యక్రమాలు అన్నీ కూడా
చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ ఉంగుటూరు మండలం గోపీనాథ్ పట్టణంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామివారి ఆలయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం గురువారం ఉదయం 8:55 జరిగింది. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పర్యవేక్షణలో ప్రతిష్టాత్మక మహోత్సవ వైభవంగా నిర్వహించారు. కొట్టు సత్యనారాయణ సౌదిని కుమారి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఉదయం 9:09 ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ సభ్యులు కొట్టు తాతాజీ, కృష్ణకుమారి, కొట్టు కొండయ్య, రాజ్యలక్ష్మి, కొట్టు అంజిబాబు, లక్ష్మీ తులసి, కొట్టు నాగభూషణ, పుష్పవల్లి, కొట్టు సూరిబాబు, వెంకటలక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి అన్నగారు సార్ ఇలా చూడండి. ఆంజనేయ స్వామివారి ఆలయం విగ్రహ ప్రతిష్ట డిసెంబర్ 1వ తారీఖున 6 రోజులు పూజల అనంతరం హోమాలు అనంతరం ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిష్ఠించిన 40 రోజుల లోపల కుంభాభిషేకం జరగాలి. ఈరోజు అంటే 19వ తారీఖున మొదలుపెట్టి హోమాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఎంతో శాస్త్రోక్తంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కుంభాభిషేకాన్ని ఈరోజు అత్యంత వైభవంగా కుంభాభిషేకం జరిగింది. ఈరోజు నుంచి మళ్ళీ మరి యథావిధిగా ప్రతి సంవత్సరం జరిగేటట్టుగా వైకుంఠ ముక్కోటి ఏకాదశి కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం ఈ గోపీనాథపట్నం ఆంజనేయ స్వామి ఆలయంలో జరపడం ఆనవాయితీ. భక్తులు వేలాదిగా ఆ కార్యక్రమానికి రావటం అన్నది ఇప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం ఈ రోజుతోటి మొదలు. ఈ రోజుతోటి అంకురార్పణ చేసి కలశస్థాపన చేసి మొదలుపెట్టిన తర్వాత 23వ తారీఖు వైకుంఠ ముక్కోటి ఏకాదశి కార్యక్రమం. ఆ రోజున ఉదయం నుంచి భక్తులు ఆంజనేయ స్వామివారిని నూతన ఆలయంలో ప్రతిష్ఠించబడిన ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని అందరూ తరించి స్వామివారి ఆశీస్సులు పొంది ఆ రోజున స్వామివారికి ఆంజనేయ స్వామివారికి శ్రీరామచంద్రుల వారికి 1,00,000 తమలపాకులతోటి నాగవల్లి దళాలతోటి
లక్ష నామాలతోటి పూజలు జరుగుతాయి. మనం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకోవడం చాలా అది విశేషంగా చెప్పుకుంటారు. అది వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అందరూ నమ్మకం. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కూడా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసాం. ఆలయ నిర్మాణంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి ఆలయ ప్రదక్షిణ బయట నుంచి అంతర్గతంగా కూడా చేసుకోవచ్చు, బయట నుంచి కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చి ఆ ఉత్తర ద్వార దర్శనం కూడా కలిగేలాగా ఏర్పాట్లన్నీ కూడా చేసాం. ఆ రోజు సాయంత్రం వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారి ప్రవచనంతో ఆ రోజు కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ 24వ తారీఖు ఉదయం సీతారాములు కళ్యాణం జరుగుతుంది. అదే రోజున కళ్యాణ అనంతరం మరి గతంలో లాగానే వేలాది మందికి స్వామివారి ప్రసాద వితరణ అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం అనంతరం సాయంత్రం కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు ఆహ్లాదకరంగా భక్తులందరికీ కూడా ఎంతో సంతోషపడేలాగా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత 25వ తారీఖు స్వామివారికి సీతారామచంద్రుల వారికి సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. అది 7:30 నుంచి మొదలుపోయి 11 గంటల వరకు కూడా స్వామివారి సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమం జరుగుద్ది. దాని అనంతరం స్వామివారు అమ్మవారు ఊరేగింపుగా ఈ గ్రామం వీధులన్నీ కూడా తిరిగి మళ్ళీ యథాస్థానానికి వారు తరలి రావడం జరుగుద్ది. సామ్రాజ్య పట్టాభిషేక అనంతరం అన్నప్రసాద వితరణ మళ్ళీ అందరికీ కూడా వేల మందికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నిట్ విద్యా సంస్థలోని ప్రయత్నం క్లబ్ సౌజన్యంతో గురువారం పట్టణంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎం ప్రమోద్ పొడోలే ఆధ్వర్యంలో రిజిస్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీన్లు జిఆర్కే శాస్త్రి, టి కుర్మయ్య, జి వీరేష్ కుమార్, ఆచార్యులు వి సందీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ దుస్తులను పంపిణీ చేశారు. సార్ ఎలా చూడండి.